హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ బడి. కొన్నిసార్లు అన్నీ తెలిసిన వాళ్ళు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అనేటివి చేస్తూ ఉంటారనమాట. ఇంగ్లీష్లో కొన్ని పదాలకి వేటికైతే మనం ఎస్ యాడ్ చేయకూడదో అట్లాంటి పదాలకి మనం ఎస్ యాడ్ చేసేసి చెప్పేస్తూ ఉంటాము. అట్లాంటి పదాలు ఏంటి, వాటిని ఇంగ్లీష్లో సెంటెన్స్లో మనం ఎట్లా వాడాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా ఎక్విప్మెంట్. ఎక్విప్మెంట్ అనేది ఒక అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి దీనికి మళ్ళీ మనం ఎస్ యాడ్ చేసి ప్లూరల్ అనే దాన్ని తయారు చేయకూడదు. ఎక్విప్మెంట్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ వచ్చేసి పరికరాలు. ఏ కలెక్షన్ ఆఫ్ టూల్స్, మెషినరీ, డివైజెస్ ఆర్ ఐటమ్స్, వీటన్నిటిని కలిపే మనం ఎక్విప్మెంట్ అంటాము. కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఎస్ అనేది దీనికి యాడ్ చేయకూడదు. ఎగ్జాంపుల్స్: ద ఫోటోగ్రాఫర్ బ్రాట్ ఆల్ హర్ ఎక్విప్మెంట్ టు ది షూట్. ఫోటోగ్రాఫరు బ్రాట్, దీనికి ప్రజెంట్ ఫామ్ వచ్చేసి బ్రింగ్ అనమాట, తీసుకురావడం. బ్రాట్ అంటే తీసుకొచ్చింది. ఆల్ హర్ ఎక్విప్మెంట్ టు ది షూట్. ఫోటోగ్రాఫర్ తన పరికరాలన్నింటినీ షూట్కి తీసుకొచ్చింది. ఎక్విప్మెంట్ అనే వాడాము ఇక్కడ చూడండి. ఆల్ హర్ ఎక్విప్మెంట్, ఎస్ అనేదాన్ని ఇక్కడ యాడ్ చేయకూడదు. సెకండ్ ఎగ్జాంపుల్: ద కన్స్ట్రక్షన్ క్రూ యూజెస్ హెవీ ఎక్విప్మెంట్ టు బిల్డ్ ద బ్రిడ్జ్. ఇక్కడ కూడా మనం హెవీ ఎక్విప్మెంట్ అన్నాం, ఎస్ అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వర్డ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ అంటే మీనింగ్ ఆధారాలు అని. ఇది కూడా అన్కౌంటబుల్ నౌన్ అన్నమాట. కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఇన్ఫర్మేషన్, సైన్స్. సైన్స్ అంటే గుర్తులు అని, ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం, అట్లాగే ఫ్యాక్ట్స్ నిజాలు. వీటన్నిటి కలయికనే మనం ఎవిడెన్స్ అంటాము. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, ద పోలీస్ ఆర్ లుకింగ్ ఫర్ ఎవిడెన్స్ టు సాల్వ్ ద కేస్. ఇక్కడ కూడా మనము ఎవిడెన్స్ అనే యూజ్ చేసాం, ఎస్ అని వాడకూడదు. పోలీసులు కేసుని సాల్వ్ చేయడానికి ఆధారాల కోసం చూస్తున్నారు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్: ద డిటెక్టివ్ గ్యాదర్డ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ది క్రైమ్ సీన్. క్రైమ్ సీన్ అంటే నేరం జరిగినటువంటి ప్లేసు అని. డిటెక్టివ్ నేరం జరిగినటువంటి ప్లేస్లో ఆధారాలను సేకరించాడు అని. ఎవిడెన్స్ ఫ్రమ్ ది క్రైమ్ సీన్. ఎవిడెన్స్ ఇక్కడ కూడా మనం ఎస్ అని వాడలేదు. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్: ద ప్రాసిక్యూటర్ ప్రెజెంటెడ్ ఎవిడెన్స్ ఇన్ కోర్టు. ప్రాసిక్యూటరు ఆధారాలను కోర్టులో సమర్పించారు. ఇక్కడ కూడా చూడండి, ప్రెజెంటెడ్ ఎవిడెన్స్ అని వాడాము. ఈ విధంగా ఎవిడెన్స్ అనే పదానికి కూడా మనము ఎస్ని యాడ్ చేయకూడదు. నెక్స్ట్ వర్డ్ పోలీస్. పోలీస్ అంటే మనం నార్మల్గా సింగులర్ అనుకుంటాం, కానీ ఏ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఈజ్ కాల్డ్ పోలీస్ అన్నమాట. ఎగ్జాంపుల్స్: ద పోలీస్ రెస్పాండెడ్ క్విక్లీ టు ది ఎమర్జెన్సీ కాల్. అత్యవసర కాల్కి పోలీసులు త్వరగా స్పందించారు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్: పోలీస్ ఆఫీసర్స్ పెట్రోల్ ద నైబర్హుడ్ టు కీప్ ఇన్ సేఫ్. పెట్రోలింగ్ అంటే మనం చూస్తూ ఉంటాం కదా, పహారా, గస్తీ కాయడం అన్నమాట. నైబర్హుడ్ అంటే చుట్టుపక్కల పరిసరాలు ఉంటాయి కదా, అవి. చుట్టుపక్కల పరిసరాలని సేఫ్గా ఉంచడం కోసం, సురక్షితంగా ఉంచడం కోసం పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తారు? పెట్రోలింగ్ చేస్తారనమాట, పహారా కాస్తారు, గస్తీ కాస్తారు. నెక్స్ట్ వర్డ్ షీప్. షీప్ అంటే గొర్రె. ఈ షీప్ అనే నౌను ఇర్రెగ్యులర్ ప్లూరల్ నౌన్ అనమాట. అంటే ఇంగ్లీష్లో కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. కొన్ని నౌన్స్కి ఎస్ని యాడ్ చేస్తే అవి ప్లూరల్లోకి మారుతాయి సింగులర్ నుంచి. ఎగ్జాంపుల్: బుక్, బుక్స్, పెన్, పెన్స్, హ్యాబిట్, హ్యాబిట్స్. అదేవిధంగా కొన్ని నౌన్స్కి ఈఎస్ యాడ్ చేస్తే అవి ప్లూరల్గా మారుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్: బస్, బసెస్, బాక్స్, బాక్సెస్, బ్రష్, బ్రషెస్. ఈ రూల్స్ని ఫాలో అవ్వకుండా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట. ఈ రూల్ని ఫాలో అవ్వవు అవి. అంటే ఎలా ఉన్న వర్డ్ అలాగే ఉంటుంది ప్లూరల్లో కూడా. సింగులర్లో ఎలాగుంటుందో ప్లూరల్లో కూడా సేమ్ అదే వర్డ్ ఉంటుందన్నమాట, చేంజ్ ఉండదు. ఎగ్జాంపుల్: షీప్, షీప్. అలాగే ఇంకొన్ని పదాలు ఏంటి అంటే వేరే రకంగా మారుతాయి. ఈ రూల్స్ని ఫాలో అవ్వకుండా, ఎస్, ఈఎస్, ఈ రూల్స్ని ఫాలో అవ్వకుండా డిఫరెంట్గా మారుతాయి అన్నమాట. ఉదాహరణకి చైల్డ్, చిల్డ్రన్ అంటాము. చైల్డ్ని చైల్డ్స్ అనం మనం, చిల్డ్రన్ అంటాము ప్లూరల్లో. ఈ విధంగా ఉన్న వర్డ్ ఉన్నట్టుగానే ఉంటుంది ప్లూరల్లో కూడా, లేదంటే వేరే రకంగా మారుతుంది. ఈ ఇంగ్లీష్లో ఉండేటువంటి సింగులర్, ప్లూరల్ రూల్స్ని ఫాలో అవ్వకుండా. ఇట్లాంటి వాటిని ఇర్రెగ్యులర్ ప్లూరల్ నౌన్ అంటారు. ఈ షీప్ అనే దానికి ఒక ఎగ్జాంపుల్: వన్ షీప్ ఈజ్ గ్రేజింగ్. అంటే ఒక గొర్రె మేస్తూ ఉంది అని. గ్రేజింగ్ అంటే మేత మేయడం అని.
ఇంకొక ఎగ్జాంపుల్, మెనీ షీప్ ఆర్ గ్రేజింగ్, చాలా గొర్రెలు మేస్తున్నాయి అని. ఇక్కడ చూడండి, వన్ షీప్ అన్నాము సింగులర్లో, మెనీ షీప్ అన్నాము, అంతేగాని షీప్స్ అనలేదు. మెనీ షీప్ అన్నాము అంటే సింగులర్లోను ప్లూరల్లోను ఈ షీప్ అనేటువంటి పదము చేంజ్ అవ్వదు అని, ఎస్ యాడ్ అవ్వదు ఈ పదానికి అని. నెక్స్ట్ వర్డ్ డీర్. డీర్ అంటే జింక అని. ఈ డీర్ అనే పదానికి కూడా ఎస్ మనం యూజ్ చేసి చెప్పకూడదు అనమాట. ఇది కూడా ఇర్రెగ్యులర్ ప్లూరల్ నౌన్. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, ఐ సా ఏ డీర్ ఇన్ ద ఫారెస్ట్, నేను ఫారెస్ట్లో ఒక జింకని చూశాను. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ సా లాట్స్ ఆఫ్ డీర్ ఇన్ ద ఫారెస్ట్. అదే ప్లూరల్లో అయితే ఎలా చెప్పాలంటే, ఐ సా నేను చూశాను, లాట్స్ ఆఫ్ డీర్ ఇన్ ద ఫారెస్ట్, చాలా జింకల్ని నేను ఫారెస్ట్లో చూశాను. ఇక్కడ లాట్స్ ఆఫ్ అన్నాము, చాలా. అట్లాగే ఫ్యూ డీర్ అని కూడా అనొచ్చు, కొన్ని జింకల్ని చూశాను. ఇక్కడ ముందు లాట్స్ ఆఫ్ అని కానీ ఫ్యూ అని కానీ వాడతాం, అంతేగాని ఈ డీర్కి ఎస్ అయితే యాడ్ చేయకూడదు. నెక్స్ట్ వర్డ్ ఫిష్. ఇది కూడా ఇర్రెగ్యులర్ ప్లూరల్ నౌన్. దీనికి కూడా మనం ఎస్ కానీ ఈఎస్ కానీ వాడకూడదు అన్నమాట. ఎగ్జాంపుల్స్, ఐ కాట్ ఏ బిగ్ ఫిష్ ఇన్ ద రివర్, నేను నదిలో ఒక పెద్ద చేపని పట్టుకున్నాను అని. కాట్ అంటే పట్టుకున్నాను, దీనికి ప్రెజెంట్ ఫామ్ వచ్చేసి క్యాచ్. ప్లూరల్లో చూసినట్లయితే దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఫిష్. ఇక్కడ చూడండి, లాట్స్ ఆఫ్ ఫిష్ అని అన్నాము. ఇన్ ద ఓషన్, సముద్రంలో చాలా చేపలు ఉంటాయి. కాబట్టి ప్లూరల్లో కూడా మనము ఈ ఫిష్ అనే దానికి ఎస్ని కానీ ఈఎస్ని కానీ వాడకూడదనమాట. కానీ రంగురంగుల చేపలు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రము ఫిష్ అని వాడచ్చు, ఫిషెస్ అని కూడా వాడచ్చు అనమాట. ఎగ్జాంపుల్, వీ సా లాట్స్ ఆఫ్ కలర్ఫుల్ ఫిషెస్ అనొచ్చు, లేదంటే వీ సా లాట్స్ ఆఫ్ కలర్ఫుల్ ఫిష్ అన్నా కూడా సేమ్ మీనింగే వస్తుంది. ఇదొక్క ఎగ్జాంప్షన్ అయితే ఉంది దీనికి. నెక్స్ట్ వర్డ్ టూత్. దీనికి కూడా మనం ఎస్ని యాడ్ చెయ్యము, ఎస్ వాడకూడదు. ఈ టూత్ అనే పదానికి ప్లూరల్ వచ్చి టీత్ అనమాట, టీఈఈటీహెచ్, టీత్, దంతాలు అని. ఎగ్జాంపుల్, ఐ నీడ్ టు బ్రష్ మై టీత్ బిఫోర్ బెడ్, నేను నిద్రపోవడానికి ముందు పడుకోవడానికి ముందు పళ్ళు తోముకోవాలి అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద డెంటిస్ట్ చెక్డ్ మై టీత్, దంత వైద్యుడు నా దంతాలను చెక్ చేశాడు అని. ఇక్కడ కూడా చూడండి, మై టీత్ అన్నాం, టీత్. టూత్కి ప్లూరల్ ఫామ్ వచ్చేసి టీత్, అంతేగాని టూత్స్ అని అనకూడదు. నెక్స్ట్ వర్డ్ ఫూట్. ఫూట్ అంటే పాదం, దీనికి కూడా ఎస్ని యాడ్ చేయకూడదు. మరి ఫూట్కి ప్లూరల్ ఏంటి అంటే ఫీట్, ఎఫ్ఈఈటి, ఫీట్, పాదాలు అని. ఎగ్జాంపుల్, షీ హ్యాజ్ ఎ స్మాల్ ఫీట్, ఆమెకి చిన్న కాళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద డిస్టెన్స్ టు ద గోల్ ఈజ్ 100 feet, లక్ష్యానికి దూరం 100 అడుగులు. ఫీట్, ఫూట్కి ప్లూరల్ ఫీట్, అంతేగాని దీనికి ఎస్ యాడ్ చేయకూడదు, ఫూట్స్ అని అనకూడదు. నెక్స్ట్ వర్డ్ చైల్డ్. చైల్డ్కి కూడా మనం ఎస్ యాడ్ చేయము, దీనికి ప్లూరల్ ఫామ్ వచ్చి చిల్డ్రన్. ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ చిల్డ్రన్, ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వర్డ్ మౌస్. అంటే మనం కంప్యూటర్కి యూజ్ చేసేటువంటి మౌస్ కాదు, మౌస్ అంటే చిట్టెలుక అని. దీనికి కూడా మనం ఎస్ని కానీ ఈఎస్ని కానీ యాడ్ చేయకూడదు. మరి దీనికి ప్లూరల్ ఏంటి అంటే మైస్, ఎంఐసి, మైస్, ఎలుకలు. ఎగ్జాంపుల్, దేర్ ఈజ్ ఏ మౌస్, అదే ప్లూరల్లో అయితే దేర్ ఆర్ 2 mice, ఎంఐసి, మైస్. నెక్స్ట్ వర్డ్ హోంవర్క్. మనం నార్మల్గా అంటూ ఉంటాం, నాకు చాలా హోంవర్క్స్ ఉన్నాయి అని. కానీ ఈ హోంవర్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్, దీనికి మనం ఎస్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు అసైన్మెంట్స్ కావచ్చు, రైటింగ్ వర్క్ కావచ్చు, రీడింగ్ వర్క్ కావచ్చు, వీటన్నిటిని కలిపి మనం హోంవర్క్ అంటాం అనమాట. దీనికి ప్రత్యేకించి మళ్ళీ ఎస్ని యాడ్ చేయకూడదు ప్లూరల్లో. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ హోంవర్క్ టు నైట్, ఏ లాట్ ఆఫ్ హోంవర్క్ అనొచ్చు, కానీ హోంవర్క్స్ అనే దాన్ని మనం యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, క్లోతింగ్. కలెక్షన్ ఆఫ్ షర్ట్స్, ప్యాంట్స్, డ్రెస్సెస్ వీటన్నిటిని కలిపి మనం క్లోతింగ్ అంటాం అనమాట, దుస్తులు అని. దీనికి కూడా మనం ఎస్ని యాడ్ చేయకూడదు, ఇది కూడా అన్కౌంటబుల్ నౌన్. ఎగ్జాంపుల్స్, యూ నీడ్ టు క్లోతింగ్ ఫర్ ది ట్రిప్, నీకు ట్రిప్ కోసం దుస్తులు అవసరమవుతాయి, క్లోతింగ్ అని అనాలి, ఎస్ యాడ్ చేయకూడదు. ఇంకొక ఎగ్జాంపుల్, షీ డొనేటెడ్ క్లోతింగ్ టు చారిటీ, ఆమె చారిటీ కోసం దుస్తులని డొనేట్ చేసింది. ఇక్కడ కూడా మనం క్లోతింగ్ అని అన్నాం, క్లోతింగ్స్ అని వాడకూడదు అనమాట. అంటే క్లోతింగ్ అనే వర్డ్తో ఎస్ని యాడ్ చేయకూడదు. See you in the next video. Please like, share and subscribe. Thank you all.